హీబ్రూ భాష అర్థం మరియు వాటి మూలాలేంటో ఇప్పుడు మనం చూసుకుందాం. పరిచయం. హీబ్రూ భాష సెమిటిక్ భాషా కుటుంబానికి చెందింది. ఇది పాతకాలపు మరియు ఆధునిక కాలపు మతపరమైన వనరుల భాషగా ఉన్నది. హీబ్రూ పదం యొక్క అర్థం ఇవ్రీ అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం వెనక నుంచి వచ్చినవాడు. ఎబేర్ అనే పురాతన పురుషుని పేరు ఆధారంగా ఈ పేరు వచ్చింది. దీని యొక్క మూలాలు ఈ వచనం ఆధారంగా చూసుకుందాం. ఆదికాండము 10వ అధ్యాయము 21వ వచనం. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడునగు షేముకును కూడా సంతానం పుట్టెను. ఇక్కడ ఏబేర్ అనే వ్యక్తితోటి ఈ భాష ఏర్పడడం జరిగింది. ఈ ఏబేర్ అనే పేరు ఎక్కడుందంటే ఆదికాండం 10వ అధ్యాయంలో ఉందని ఇక్కడ చూస్తున్నాం. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలేగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యోక్తాను. ఈ ఏబేరుకు 2 కుమారులు పుట్టినప్పుడు భూమి దేశములుగా విభాగింపబడినని ఇక్కడ పేర్కొనడం జరిగింది. మరి ఈయన ఎప్పుడైతే వీరి కుమారులు పుట్టినప్పుడు దేశాలుగా విభజించబడినప్పుడు ఈ ఏబేరు మాట్లాడిన యొక్క భాషని హీబ్రూ భాషగా గుర్తించినారో ఏమో. ఈ పేరు నుండి హీబ్రూ అనే యొక్క పదం వచ్చిందనని యొక్క స్కాలర్స్ చెప్తున్నారు. మొట్టమొదటిసారిగా బైబిల్లో హీబ్రూ అనే పదము ఎక్కడ ప్రస్తావించబడిందంటే ఆదికాండము 14వ అధ్యాయము 13వ వచనం. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపాను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనీరు సహోదరునైన మమ్రే అని అమోరీని ఏలోను వనములో కాపురం ఉండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు. ఈ వచనంలో హెబ్రీయుడైన అబ్రామునకు అనే యొక్క పదాన్ని మనం ఇక్కడ మొట్టమొదటిసారిగా బైబిల్లో చూస్తున్నాం. ప్రాచీన హీబ్రూ భాష క్రీస్తు పూర్వం 1200 ప్రాంతంలో కనిపించిందని నమ్ముతారు. ఇది అత్యంత ప్రాచీన సెమిటిక్ భాషలలో ఒకటి. ఇక్కడ మనం చూసినట్టయితే యెషయా గ్రంథం నుంచి స్క్రోలింగ్ యొక్క ఒక పేజీని చూస్తున్నాము. ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దపు బైబిల్ బుక్ ఆఫ్ యెషయా యొక్క మాన్యుస్క్రిప్ట్ మరియు డెడ్ సీ స్క్రోల్స్లో బాగా సంరక్షించబడిన వాటిలో ఇది ఒకటి. ఇది ఇప్పుడు మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నది. బైబిల్ మరియు హీబ్రూ భాష. హీబ్రూ భాష పాత నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్లోని మత గ్రంథాలలో ఉపయోగించబడింది. ఇది కూడా ఒక రాతి పలక. పురావస్తు తవ్వకాలలో మరి ఇది లభించడం జరిగింది. ఇది పురాతనమైన హీబ్రూ భాష యొక్క స్క్రిప్ట్. హెల్లెనిస్టిక్ ప్రభావం. హెల్లెనిస్టిక్ కాలంలో హీబ్రూ భాష మీద గ్రీకు భాష ప్రభావం కనిపించింది. అరామిక్తో సంబంధం. హీబ్రూ భాష మరి అరామిక్తో ఎలాంటి సంబంధం ఉన్నదో ఇప్పుడు చూసుకుందాం. అరామిక్ భాష హీబ్రూకు సమకాలీన భాషగా అభివృద్ధి చెందింది. ఆ సమయంలో 2 భాషల మధ్య అనేక సామ్యాలు ఉన్నాయి. మధ్యయుగాల హీబ్రూ. ఈ కాలంలో హీబ్రూ భాషను మతపరమైన గ్రంథాలు మరియు విద్యా సంస్థల్లో ఉపయోగించారు. భాష యొక్క మరణం. దాదాపు 200 CE నాటికి హీబ్రూ భాష ప్రజల మధ్య మాట్లాడే భాషగా నిలిచిపోయింది. పునరుద్ధరణ ప్రారంభం. 19వ శతాబ్దంలో ఎలియేజర్ బెన్ యెహూదా ఈ భాషను తిరిగి మాట్లాడే భాషగా మార్చడానికి ప్రయత్నించాడు. ఎలియేజర్ బెన్ యెహూదా
హెబ్రూ భాషను పునరుద్ధరించడంలో అతని కృషి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఆధునిక హిబ్రూ అభివృద్ధి. ఆధునిక హిబ్రూ 20వ శతాబ్దంలో అధికారిక భాషగా అవతరించింది. ఆధునిక పద సంపత్తి. నవీన విజ్ఞాన శాస్త్ర సాంకేతిక విషయాలకు అనుగుణంగా పదాలు జోడించబడ్డాయి. వ్యాకరణ పరిణామం. ఆధునిక హిబ్రూలో పాత వ్యాకరణంతో పాటు కొత్త యూసేజ్లు కూడా చోటు చేసుకున్నాయి. ఇస్రాయెల్లో పాత్ర. హిబ్రూ భాష ఇస్రాయెల్ దేశపు అధికార భాషగా ఉంది. అన్ని రంగాల్లో హిబ్రూ ఉపయోగంలో ఉంది. విద్య మరియు మీడియా. ఇస్రాయెల్లో విద్యా సంస్థలు, పత్రికలు, టెలివిజన్, సినిమా తదితరంలో హిబ్రూ ప్రాధాన్యత కలిగి ఉంది. మతపరమైన ప్రాముఖ్యత. హిబ్రూ భాష యూదు మతంలో పవిత్ర భాషగా పరిగణించబడుతుంది. లిపి మరియు అక్షరాలు. హిబ్రూ లిపిలో 22 అక్షరాలు ఉంటాయి. ఇవి కుడి నుండి ఎడమకు వ్రాయబడతాయి. ఇతర భాషలపై ప్రభావం. హిబ్రూ భాష ఇడిస్, అరబిక్ వంటి భాషలపై ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా హిబ్రూ. ఇజ్రాయెల్తో పాటు ఇతర దేశాలలో కూడా హిబ్రూ భాష మాట్లాడేవారు ఉన్నారు. హిబ్రూ భాషకు గొప్ప చరిత్ర ఉంది. ఇది మత, సాంస్కృతిక, రాజకీయంగా కీలకమైన భాష. ఇంతవరకు మనము హిబ్రూ యొక్క మూలాలేంటి, హిబ్రూ అనే పదం యొక్క అర్థం ఏంటో చూసుకుందాం. హిబ్రూ యొక్క అక్షరాలు, వాటి యొక్క వివరణ నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. అందరికీ షాలోమ్.